హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కొనసాగుతుంది. ఇవాళ రెండవ రోజు సదస్సులో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్. ఈ రోజు 20కి పైగా సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. సాయంత్రం మహీంద్రా ఆనంద్ తో భేటీ కానున్నారు. గ్రామీణ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. రాత్రికి గిన్నీస్ రికార్డ్ లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన జరుగుతుంది. ఈ షోతో సభ ముగియబోతుంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఈ రోజు రెండవ రోజు చివరి రోజు గ్లోబల్ సమిట్ జరగబోతుంది. ఈ రోజు విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? అంటే రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సంబంధించి పలు కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. ఈ రోజు ఒకవైపు సోనియా గాంధీ బర్త్డే కావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సోనియా గాంధీ బర్త్డే వేడుకల్లో ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. దానికి తోడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 9:30 గంటల తర్వాత 10 గంటల సమయంలో రైజింగ్ సమ్మిట్ ఏదైతే ఉన్నదో ఇది ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ దాదాపు ఈ రోజు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పేసి ఈ రోజు షెడ్యూల్ ఖరారై ఉంది. అనేక రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు ఇతర పారిశ్రామికవేత్తలతో కూడా ఈ రోజు సమావేశం ఉంటుంది. ఆయా డిపార్ట్మెంట్ల వారిగా కూడా సెషన్స్ కొనసాగుతాయి. దాదాపు ఈ రోజు ఉదయం ఫ్యూచర్ సిటీకి ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీకి 10 గంటల సమయంలో సీఎం చేరుకున్న తర్వాత వరుసగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వాటిని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఈ రోజు సాయంత్రం ఒకవైపు మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా తోటి సీఎం ప్రత్యేకంగా సమావేశం అవుతారు. దీనికి సంబంధించి గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి వాటిని చర్చిస్తారు. నిన్న అనేక కంపెనీలకు సంబంధించినటువంటి నిన్న చర్చలు కొనసాగాయి. వాటికి పెట్టుబడులు కూడా సంబంధించిన ఒప్పందాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విజన్ రైజింగ్ సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ ఏదైతుందో డాక్యుమెంట్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు. 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ, 2045 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణను డెవలప్ చేసే విధంగా ఒక దార్శనిక పత్రాన్ని రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈరోజు షెడ్యూల్ ఖరారై ఉంది. దానికి తోడు రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా గిన్నీస్ రికార్డు లక్ష్యంగా దాదాపు 3000 డ్రోన్స్ తోటి ప్రత్యేక డ్రోన్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ షోను అందరూ ఆకట్టుకునే విధంగా తెలంగాణ ఇస్ రైజింగ్ కమ్ జాయిన్ ఇన్ రైజ్ స్కీమ్ తోటి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. ఈ రోజు పలువురు మంత్రులు కూడా వారి డిపార్ట్మెంట్ శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే చర్చా గోష్ఠులు అంతా కూడా పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, వివిధ రంగాల ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొని దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి వివిధ అంశాలపైన చర్చలు పాల్గొంటారు. ఆ తర్వాత వివిధ ఒప్పందాలు కూడా జరుగుతాయని చెప్పేసి భావిస్తారు. ఈ రోజు కీలకమైన డే కావడంతో కూడా ప్రభుత్వం దీన్ని మరింత సక్సెస్ఫుల్ గా నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.